హనుమకొండ కలెక్టరేట్ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వర్క్ షాప్ లో ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్నారు. రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రైతు సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేయబడ్డ మంత్రివర్గ ఉపసంఘం రైతు భరోసా విధి విధానాలపై రైతులు, రైతు సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర వర్గాలను కలిపి అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క, సభ్యులైన ఇతర మంత్రులు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మరియు రెవెన్యూ శాఖ మార్చులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మన గౌరవ మంత్రివర్యులు అటవీ శాఖ, కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు గారికి, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పటికే మొదలుపెట్టాం. 200 యూనిట్ల లోపు కరెంటు వాడకం వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పటికీ ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు, రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్ కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాబట్టి ఆ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కేబినెట్ లో నిర్ణయం చేసి, కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసి, ఆ కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో సాధ్యమైనంత వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటన చేసి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకొని ఆ అభిప్రాయాల్ని క్రోడీకరించి శాసనసభలో పెట్టి, శాసనసభలో సభ్యులందరూ కూడా ఒక రోజు మొత్తం వేరే బిజినెస్ లేకుండా సభలో దీనిపైనే చర్చ జరిగి, ఆ చర్చల ద్వారా ఉత్పన్నమైనటువంటి అంశాన్ని జీవోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి దీన్ని అమలు చేయాలన్నటువంటి ఒక సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఈరోజు వరంగల్ పట్టణంలో కూడా ఏర్పాటు చేయటం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఇచ్చే రైతు భరోసాకి ఇచ్చే ప్రతి పైసా, లేకపోతే ఏ కార్యక్రమం కోసమైనా మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ప్రజల సొమ్మే. ప్రజలందరూ వారి రక్తాన్ని చెమటగా మార్చి శ్రమించి కట్టేటువంటి పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం నుంచే మనం ప్రజలకు పంచుతా ఉన్నాం.